హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మేమైతే తిరుపతి నుంచి తిరుమల బస్ ఎక్కినాం. చూస్తున్నారు కదా, జర్నీ అయితే సూపర్. అసలు వేరే లెవెల్ ఉంది జర్నీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని జర్నీ ఇదైతే. ఎందుకంటే మేము 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి అయితే. కానీ ఇన్ని రోజులకు కుదిరింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఇప్పుడు కూడా అసలు వస్తామని అస్సలు అనుకోలేము. సడన్గా బయలుదేరి వచ్చేసినాం. దేవుడే పిలిపించుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. సిరి చిన్న ఉన్నప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు మొక్కిన మొక్కు, సిరికి గుండు చేపిస్తామని చెప్పేసి అయితే. ఎందుకంటే సిరికి బాగా ఫీవర్ వచ్చిండే ఫ్రెండ్స్, అస్సలు లేవలేదు. బాగా అంటే బాగా ఘోరంగా ఫీవర్ వచ్చింది. మా అక్క సిరికి గుండు చేపిస్తా, నీ కొండకు వచ్చి నేను మెట్ల ద్వారా దర్శనం చేసుకుంటా అని చెప్పేసి అయితే మొక్కిందంట. అప్పుడు మొక్కిన మొక్కు ఇప్పుడు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. దేవుడే పిలిపించుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగానైతే నేను నమ్ముతున్నా. ఈ లోయలు, ఈ కొండలు ఎక్కడ చూసినా సరే, నేను ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా దేవుని రూపమే కనిపిస్తుంది. అసలు అద్భుతం. అసలు తిరుమలలోనైతే మా అక్కనేమో మెట్ల ద్వారా వస్తుంది. అలిపిరి మెట్ల దగ్గర ఆటో ఎక్కి దిగి అలిపిరి మెట్ల ద్వారానైతే కొండకు ఎక్కుతుంది. మేమేమో బస్సులో వెళ్తున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, లగేజ్ ఉంది అని చెప్పేసి అయితే. మీకు కూడా వీలైతే ఖచ్చితంగా దేవుడి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్.